రిమైనింగ్ మంత్లు కూడా చెయ్యి అలాగే రిమైనింగ్. సో టుడే మనం వచ్చేసి ప్రొవిజన్ ఆర్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లేదా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటాం. ఇవి 31st మార్చ్లో మనం చేస్తాం. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి ఇయర్ ఎండింగ్లో. కాబట్టి మనం ఎక్స్పెన్సెస్ని కానీ ఇన్కమ్స్ని కానీ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయలేము. అందుకు గాను వాటిని కరెంట్ అసెట్స్ గాను కరెంట్ లైబిలిటీస్ గాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు మంత్లీ మనం 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల రెంట్స్ కానీ శాలరీస్ కానీ పే చేస్తాం. బట్ 31st మార్చ్లో ఏం చేయాలి? ఆ ఫెసిలిటీస్ ఉండదు. సో మార్చిలోనే మనం క్లోజ్ చేసేయాలి. సో అందుకోసం మార్చిలో క్లోజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు, ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఇచ్చినట్టుగా చూపించుకుంటారు. చూపించుకొని నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ స్టార్టింగ్లో ఫస్ట్ వీక్లో దాన్ని క్లియర్ చేస్తారు. వీటిని ఫైనల్ అకౌంట్స్ అనేది అనొచ్చు. మనం ఎలా క్లియర్ చేయాలనేది మనం చూస్తాం. రెంట్ పే చేయకపోయినా పే చేసినట్టుగా, శాలరీస్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పే చేయకపోయినా చేసినట్టుగా, ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకుంటారు. ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటాం. ఇవన్నీ మంత్ ఎండింగ్లో జరుగుతాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసి ఆ ఇయర్లో కంపెనీని స్ప్లిట్ చేసి ఆ మిగిలిన బ్యాలెన్స్ షీట్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారిపోతుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తారు. ఓకే, ఇవి చూద్దాం. ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉంది మనది, సర్వీస్ కంపెనీ. అదే ఓపెన్ చేస్తున్నా. డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్తున్నా. అన్ని F7లోనే పాస్ అయ్యాలి. F7. సో ఇక్కడ ఏమన్నాం? రైజ్డ్ అన్నాం. సో ఫారూక్ మార్కెటింగ్ మన దగ్గర వాళ్ళు టాలీ నేర్చుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి ఇది మనం F7లో పోస్ట్ చేస్తాం. కంట్రీ డెబ్టార్స్ కంట్రోల్ A 20,000. కన్సల్టింగ్ ఫీజ్. నెక్స్ట్ రెంట్ డెబిట్, ఆఫీస్ రెంట్ పేబుల్ క్రెడిట్ 2,500. ఆల్ట్ సి. ప్రొవిజన్స్ లేదా కరెంట్ లైబిలిటీస్ అంటే టేబుల్స్ అన్నీ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత శాలరీస్ 12,000. సాలరీ పేబుల్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్ 750. ఆఫీస్ ఎక్స్పెన్స్ పేబుల్. నెక్స్ట్ టెలిఫోన్ బిల్ 1690. టెలిబిల్ ఎక్స్పెన్స్ పేయబుల్. నెక్స్ట్ కన్వీనియన్స్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అన్న బిల్ అన్న ఒకటే 1300. నెక్స్ట్ రైడ్ అండ్ ఇన్వాయిస్ క్యాబ్ ఎయిరింగ్ 6,600. రాజ్ ట్రావెల్స్. ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్న ఎక్స్పెన్సెస్ అన్న బిల్ అన్న ఒకటే 870. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ పేయబుల్. తర్వాత అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీస్తారు ఇయర్.
ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. కంట్రోల్ సి, ఆల్ట్ సి, కంట్రోల్ వి, పేస్ట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టోటల్ అమౌంట్ 14401. సో కంప్యూటర్ 5610 అన్ని క్రెడిట్లు చేయాలి. సెల్ ఫోన్ 1154. ఫర్నిచర్ 2404. ఎయిర్ కండిషనర్ 3205. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 1442. ఆఫీస్ ఎక్విప్మెంట్ 586. సేవ్. నెక్స్ట్ magazine subscription expense, alt C. Indirect expense ప్రీపెయిడ్ మ్యాగజైన్ ఆల్రెడీ నువ్వు స్టార్టింగ్లో చేసింటావు, అది క్రెడిట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ 4000. ప్రీపెయిడ్ నువ్వు స్టార్టింగ్లో చేసింటావు, అది క్రెడిట్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 17,500. Income tax expense payable. తర్వాత స్టేషనరీ రివర్స్ చేస్తాం, స్టాక్ ఆఫ్ స్టేషనరీ ఎందుకని చెప్తాను. కరెంట్ అసెట్స్ 5000. స్టేషనరీ క్రియేట్ చేస్తాం, రివర్స్ చేస్తాం. తర్వాత డ్రాయింగ్స్ 74,000. క్యాపిటల్ వరకు చేస్తే 74 వరకు తీస్తే మార్చి ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. అంతా ఈ వరకు చేసిన తర్వాత ఈ నెంబర్ వస్తుంది 208,659. ఈ వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లే కలిపేస్తే 0 అయిపోతుంది ప్రాఫిట్ అండ్ లాస్. నాకు వేరే వాల్యూ వచ్చింది, మీరు అన్ని మందులు చేస్తే అక్కడ వాల్యూ వస్తుంది. నేను తీస్తున్నాను 150,779. 0 అయిపోయి దాన్ని క్యాపిటల్లే కలిపేస్తాం. ఇలా సర్వీస్ ట్రాన్సాక్షన్స్, 12 months ట్రాన్సాక్షన్స్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లైక్ ఫైనల్ అకౌంట్స్ని ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. ఓకే, లాస్ట్ ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ చేస్తేనే మనకు మార్చి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? సైతి దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? యా, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాం. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. టోటల్ ఎంత ఉంది ఇక్కడ? 4,97,318 రూపీస్ ఉంది. అంటే క్యాపిటల్ వాల్యూస్, ప్రొవిజన్ వాల్యూస్, ఫిక్స్డ్ వాల్యూస్, కరెంట్ అసెట్స్ వాల్యూస్, బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ ఉన్నాయి. ఈ అమౌంట్ని ఏం చేస్తామంటే నెక్స్ట్ వీక్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్టింగ్ చేస్తే ఈ ఇయర్లో మిగిలిన వాల్యూస్ మొత్తం నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సార్ ఎందుకు సార్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయరు అంటే వాటిని అసెట్స్గా, లైబిలిటీస్గా మార్చుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకనేది ఇక్కడ చూడు, పేజీ నెంబర్ 12. ఇక్కడ చూస్తే
Transfer the stationery amount 5,000 to the stock of stationery. Stationery is a expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is journal voucher. ఇది అకౌంట్స్లో ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత ట్రాన్స్ఫర్ ద ప్రాఫిట్ టు ది క్యాపిటల్. ఫస్ట్ చెక్ ద నెట్ ప్రాఫిట్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దెన్ గో టు జర్నల్ వోచర్ బికాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఎంట్రీ యాజ్ క్యాపిటల్ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్. వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లోకి కలపాలి, అది లాస్ట్లో చేసాం. తర్వాత మార్చ్ మంత్ శాలరీస్ రెంట్. జనరల్లీ ఎక్స్పెన్సెస్ లైక్ శాలరీస్ రెంట్ paid in the next month, but we have to close the accounts in the month of March because the financial year from 1/4/31/3. So we have to transfer the expenses into liabilities. Rent debit, rent payable credit. ఇది 31st March లో చేస్తాం. In the next financial year we have to pass the trend entry in this, like ఇప్పుడు ఏం చేస్తాం, రెంట్ పేయబుల్ డెబిట్, క్యాష్ ఆర్ చెక్, క్యాష్ ఆర్ బ్యాంక్, ఇది క్రియేట్ చేస్తాం. లైక్ దిస్ వీ హ్యావ్ టు పాస్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ లైక్ శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్. ఇప్పుడు కంపెనీని స్ప్లిట్ చేసిన తర్వాత ఈ అమౌంట్ ఏదైతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేస్తామో అది మనం నెక్స్ట్ ఫస్ట్ వీక్లో ఇచ్చేస్తాం, అది జీరో అయిపోతుంది అట్లకి. ఓకే, ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. కంపెనీని ఎలా స్ప్లిట్ చేయాలి. కంపెనీని స్ప్లిట్ చేస్తే 3 రకాల కంపెనీస్ జనరేట్ అవుతాయి. అట్లుగా 2 అయితే ఒకటి డిలీట్ చేస్తాం. ఎట్లా చేద్దాం చూద్దాం. డేటాలోకి వెళ్ళాలి, స్ప్లిట్ డేటా. ఇక్కడ చూస్తే దిస్ విల్ బి సెట్ యాజ్ ది ఫైనాన్షియల్ బిగినింగ్ డేట్ ఫర్ ది న్యూ కంపెనీ. యూ కెన్ సెలెక్ట్ ఏ డేట్ బిట్వీన్ 1 April 23 అండ్ 1 April 24. ఇలా ఇవ్వకూడదు. రికమెండెడ్ డేట్ ఈజ్ 1 September 23. మనం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి, 1/4/24 ఇవ్వాలి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ద ఫాలోయింగ్ కంపెనీస్ విల్ బి క్రియేటెడ్. 2 కంపెనీస్ జనరేట్ అవుతాయి. ఫస్ట్ కంపెనీ, సెకండ్ కంపెనీ. ఓకే, ఒకటి నార్మల్ కంపెనీ, ఒకదాన్ని డిలీట్ చేయాలి మనం. కంటిన్యూ టు స్ప్లిట్ కంప్లీట్ డేటా. ఎస్, చూసా 3 కంపెనీలు వచ్చేసినాయి. ఈ మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేయాలి. ఇది ఫస్ట్ వచ్చేసి 23-24, ఈ లాస్ట్ వచ్చేసి 24-25 అవుతుంది. వీటిని ఆల్టర్ చేసుకోవాలి మనం. సెకండ్ ఓపెన్ చేసి డిలీట్ చేస్తాను, ఆల్ టు డి. మళ్ళీ ఆల్టర్లోకి వెళ్తాను. ఫస్ట్ ఓపెన్ చేసి లాస్ట్లో కంట్రోల్ రైట్ యారో బ్రాకెట్లో ఇచ్చుకుంటాను. ఇది 23-24 సంవత్సరం సంబంధించిన కంపెనీ. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ సెకండ్ కంట్రోల్ రైట్ యారో ఇది 24-25 వస్తుంది. ఇప్పుడు కొత్త కంపెనీలు చూద్దాం. 24-25 బ్యాలెన్స్ షీట్ సేమ్ వచ్చిందో చూడండి. పాత కంపెనీ డేటా మొత్తం వచ్చిందా, 4,97,389. ఇది కొత్త కంపెనీ. పాత కంపెనీ కావాలంటే చూద్దాం. పాత కంపెనీ ఓపెన్ చేశాను, పైన 23-24 దాని బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేశాను చూడండి. 4,97,389 సేమ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్గా పాత కంపెనీలో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారిపోతుంది. దీన్నే స్ప్లిట్టింగ్ డేటా అని చెప్పుకుంటాం. దీన్నే స్ప్లిట్టింగ్ డేటా అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, క్లియర్ సైది? యా, దీన్ని లైక్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అని చెప్పుకుంటాం. ఒక సర్వీస్ కంపెనీ అయినా, ట్రేడింగ్ కంపెనీ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా, ఏదైనా కానివ్వండి, ఇయర్ ఎండింగ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. కాబట్టి కంపల్సరీగా అమౌంట్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా చూపించుకొని ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రెండింటిని కూడా నెక్స్ట్ వీక్కి మనము లైబిలిటీస్గా, అసెట్స్గా మార్చుకొని కంపెనీని స్ప్లిట్ చేసుకుంటాం. స్ప్లిట్ చేసుకొని మళ్ళీ ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. అలా కంటిన్యూగా ఇయర్ అట్లా కంటిన్యూగా జరుగుతూ పోతుంది. కొందరు ఇయర్ కంపెనీ స్ప్లిట్ చేసుకుంటారు, మరి కొందరు చేసుకోరు. అది వాళ్ళ చాయిస్, చేసుకోవడం చేసుకోకపోవడం. ఓకే, ఇలా చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? క్లియరా? యా, అది చేసేయండి. సరస్వతి